తెలంగాణలో మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు ముగియగా గతంతో పోలిస్తే ఈ సంవత్సరం మద్యం షాపులకు దరఖాస్తులు తగ్గినా ఆదాయం మాత్రం అధికంగానే వచ్చింది. అందుకు ప్రధాన కారణం పెరిగిన దరఖాస్తు రుసుము. అందుకే గతంతో పోలిస్తే ఈసారి ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది. గత ఏడాది కన్నా 218 కోట్లు అదనంగా వచ్చాయి. ఈసారి ఎక్సైజ్ శాఖ అధికారులు ఎక్కువ సంఖ్యలో జనాలు మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసుకునేలా విస్తృతంగా ప్రచారం కూడా చేశారు. గతంలో ఒక్కో దరఖాస్తుకు 2 లక్షల రూపాయల ఫీజు ఉండగా ఈసారి మాత్రం 3 లక్షలుగా నిర్ణయించారు. అయినప్పటికీ ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాన్ని దాదాపు చేరుకుంది. ఆబ్కారీ శాఖ చేపట్టిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ద్వారా ఖజానాకు పెద్ద మొత్తంలో ఆదాయం వచ్చింది. మద్యం అమ్మకాలు జరిగితేనే ప్రభుత్వాలకు ఆదాయం వస్తుంది అనే సాధారణ భావనకు భిన్నంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాల లైసెన్సుల ప్రక్రియ ద్వారానే అసాధారణ రీతిలో భారీ ఆదాయాన్ని సమకూర్చుకుంది. అసలు మద్యం అమ్మకుండానే ప్రభుత్వానికి అప్లికేషన్ల ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయం వచ్చి చేరింది. ప్రభుత్వం అప్లికేషన్ల ద్వారా వస్తుందనుకున్న ఆదాయం టార్గెట్ రీచ్ అయినట్లు తెలుస్తోంది. గత నెల 26 నుంచి ఈ నెల 23 వరకు రాష్ట్రంలోని 2620 మద్యం దుకాణాల కోసం ఎక్సైజ్ శాఖ దరఖాస్తులు స్వీకరించింది. ఒక్కో దరఖాస్తునకు తిరిగి ఇవ్వని రుసుం కింద 3 లక్షలు వసూలు చేసింది. 2023లో 132,000 దరఖాస్తుల ద్వారా భారీగా ఆదాయం వచ్చింది. తెలంగాణలో మద్యం దుకాణాల వ్యాపారంపై ఎంతటి ఆసక్తి, డిమాండ్ ఉందో ఈ దరఖాస్తుల సంఖ్య స్పష్టం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 2620 దుకాణాల లైసెన్సుల కోసం ఏకంగా 95,137 మంది దరఖాస్తు చేసుకున్నారు. అంటే సగటున ఒక్కో వైన్ షాపు లైసెన్స్ కోసం 10 నుంచి 15 దరఖాస్తులు వచ్చాయి. రంగారెడ్డి ఎక్సైజ్ డివిజన్ పరిధిలో అత్యధికంగా 29,420 దరఖాస్తులు రాగా ఆదిలాబాద్ డివిజన్ పరిధిలో అతి తక్కువగా 4,154 అర్జీలు మాత్రమే వచ్చాయని ఆబ్కారీ శాఖ అధికారులు తెలిపారు. అయితే కొన్ని పట్టణ ప్రాంతాలు, అత్యధిక డిమాండ్ ఉన్న కీలక ప్రదేశాలలో అయితే ఒకే దుకాణం లైసెన్సు కోసం వేల సంఖ్యలో పోటీదారులు దరఖాస్తు చేయడం గమనార్హం. ఈ భారీ సంఖ్యలో వచ్చిన దరఖాస్తుల నుంచి లైసెన్సుదారులను ఎంపిక చేయడానికి ప్రభుత్వం లాటరీ విధానం ద్వారా షాపులను కేటాయించనుంది. అప్లికేషన్ల ద్వారానే దాదాపు 3,000 కోట్ల వరకు ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావించింది. అయినా ప్రభుత్వానికి 2,854 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. వైన్ షాపులు లిక్కర్ అమ్మడం ద్వారా కాకుండా కేవలం దరఖాస్తు ఫీజు నుంచే ఖజానాకు డబ్బులు వచ్చి చేరాయి. వైన్ షాపు లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకునే ప్రతి ఒక్కరూ దరఖాస్తు రుసుము కింద 3 లక్షల మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించాలి. ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ దరఖాస్తు రుసుము నాన్ రిఫండబుల్. అంటే దరఖాస్తు చేసుకున్న వ్యక్తికి లాటరీలో షాపు దక్కినా దక్కకపోయినా ఈ 3 లక్షల మొత్తాన్ని దరఖాస్తుదారుడు కోల్పోవాల్సి ఉంటుంది. అయినా పెద్ద ఎత్తున షాపుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తు ఫీజు లెక్కలను పరిశీలిస్తే మొత్తం 95,137 దరఖాస్తులకు ఒక్కొక్క దరఖాస్తుకు 3 లక్షల చొప్పున తెలంగాణ ప్రభుత్వ ఖజానాకు అక్షరాల 2,854 కోట్ల రూపాయల భారీ మొత్తం వచ్చి చేరింది. గతంలో వైన్ షాపు లైసెన్సుల జారీ ప్రక్రియలో వచ్చిన ఆదాయంతో పోలిస్తే ఈసారి 2,018 కోట్లు అధికంగా రావటం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆర్థికంగా గొప్ప ఊరటనిచ్చింది. ఈ భారీ మొత్తాన్ని ప్రభుత్వం తన ఆర్థిక అవసరాల నిమిత్తం వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం వినియోగించుకునే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి ఇది కలిసివచ్చే అంశంగా భావించొచ్చు. వైన్ షాపు దరఖాస్తు రుసుములో ప్రస్తుత ప్రభుత్వం చేసిన మార్పు ఈ అదనపు ఆదాయానికి ప్రధాన కారణం. గతంలో కేసీఆర్ ప్రభుత్వం 2023లో లైసెన్సులను జారీ చేసినప్పుడు ఒక్కొక్క దరఖాస్తునకు కేవలం 2 లక్షల ఫీజు నిర్ణయించింది. కానీ తాజాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం దరఖాస్తు ఫీజును ఏకంగా 3 లక్షలకు పెంచింది. అంటే గత ప్రభుత్వ నిర్ణయంతో పోలిస్తే ఒక్కో దరఖాస్తుపై 1 లక్ష అదనంగా వసూలు చేశారు. ఈ ఫీజు పెంపు నిర్ణయమే ఈసారి ప్రభుత్వానికి అదనపు ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. అప్లికేషన్ల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో ప్రభుత్వం లాటరీ విధానం ద్వారా 2,620 వైన్ షాపుల లైసెన్సులను లాటరీ విధానం ద్వారా ఎంపిక చేసి జారీ చేయనుంది. ఈ నెల 27న ఆయా జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో జరిగే డ్రా విధానం ద్వారా మద్యం లైసెన్సుదారులను ఎక్సైజ్ శాఖ ఎంపిక చేస్తుంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఎక్సైజ్ శాఖ కమిషనర్ సిహెచ్ హరికిరణ్ అధికారులను ఆదేశించారు. మరోవైపు మద్యం టెండర్లపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. మద్యం టెండర్లకు సోమవారం యథావిధిగా డ్రా తీయవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.